ఏంటి మురుకులు చూస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవైతే దేంతో చేసామో ఏంటో అనేది అయితే మనము వీడియోలోకి వెళ్ళి చూడాల్సిందే అండి. ఎలా చేశానో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్లో ఇవాళ అయితే మినప్పప్పుతో మురుకులు అంటే మురుకులు అంటారు, జంతికలు ఇలా రకరకాలుగా అంటారండి. మినప్పప్పుతో అయితే జంతిక, చెక్లీలు, మురుకులు ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మినప్పప్పుతో మురుకులు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మురుకులు అంటారు, జంతికలు అంటారు, ఇలా చాలా రకాలుగా అంటారు, చక్లీలు అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ఫస్ట్ అయితే ఏమేమి కావాలో అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే 1 కప్పు మినప్పప్పు, అలానే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల బియ్యపిండి అండి. అలానే ఉప్పు, కారము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, అలానే జీలకర్ర మిరియాల పొడి అండి. కొద్దిగా వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా నువ్వులండి. నువ్వులు వేస్తే చక్లీలు, మురుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు నములుతూ ఉంటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగాను గుల్లగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మినప్పప్పుని మనము ఒక 2 సార్లు కడుక్కొని వాటర్ వేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ మినప్పప్పుని చూడండి, ఒక 2 సార్లు కడిగేసుకొని ఒక మంచి నీళ్ళు వేసుకొని ఒక 2 విజిల్ అయితే మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే పెట్టేసుకుంటాము. ఈ పండగలప్పుడు అలా చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 విజిల్ అయితే వేయించుకోవాలి. చూసారా ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడైతే ఇది చూసారా ఇలా మెత్తగా కావాలి. ఈ మినపప్పు అయితే ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది పేస్ట్ లాగా చేసేసుకొని మనం జంతికలు అదే మురుకులు అయితే చేసేసుకోవడమే. చూడండి, ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఈ మినపప్పు కొద్దిగా చల్లారాక వేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసాం కదా. ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాము. చూడండి, ఇలాంటి పెద్దదైతే తీసుకున్నామంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మినప్పప్పు పిండి ఉంటుంది కదండి, ఇలా తీసేసుకోవడమే. మొత్తం ఇవి వేసుకొని మనము ఇలా ఇప్పుడు బియ్య పిండి అన్నీ వేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ కప్పు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పుల బియ్య పిండి అయితే తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒకే కొలతలతో తీసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోతాయండి. ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. చూసారా, 2 కప్పుల బియ్యపిండి, అలానే నువ్వులు, అలానే కారము, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, వాము అండి. వాము అయితే జీర్ణానికి బాగా పనిచేస్తుందని చెప్పాను కదా. అలానే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే. చూడండి, మురుకులు అయితే చాలా టేస్టీగాను అలానే క్రంచీగాను ఉంటాయి. చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడా అంటారు కదా, అదే బేకింగ్ సోడా అయితే వేసుకొని మొత్తం ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవడమే అండి. మనకు మురుకుల పిండి ఎలా అయితే ఉంటుందో అలా అయితే చేసేసుకోవడమే. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకు వాటర్ అయితే ఏం పని లేదండి. చూడండి, మొత్తం అయితే ఇదే మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా పిండి, మినప్పిండి, బియ్యపిండి ఇవన్నీ కలిసేట్టు కలుపుకోవడమే. చూడండి, పిండి ముద్దలా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి ముద్దలా ఇలా తయారైంది. ఇప్పుడు దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలండి. చూడండి, మూత ముచ్చి ఒక 5 మినిట్స్ అయితే ఇలానే పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ అయితే వేడి చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని
ప్యాన్ అయితే పెట్టాను. కొద్దిగా ఇది వేడేందుకు ఆయిల్ అయితే వేసేద్దాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఇందులోనే చక్లీలు అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి కొద్దిసేపు ఇలానే ఉంచాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈలోపు మనమైతే చక్రాలు ఒత్తుకున్నాం. ఇదైతే చక్లీలు చేసుకునే ఈ పావులో అయితే ఇది మొత్తం చూసేద్దాము. చూడండి, నేను ఒకటి ఉండేదైతే వేస్తున్నాను. ఇందులో ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుంటే దీనికి ఏమీ అంటకుండా ఉంటుందండి. చూడండి, ఇలా ఆయిల్ అయితే రాసేసుకొని చూడండి ఆ పిండి అయితే రెడీ చేసాం కదా, ఇది ఒక్కొక్క ముద్దగా తీసుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి చూడండి ఇలా పావు ఉంటుంది కదా, ఇలా చిన్నగా వేసుకోవడం. చూసారా, ఇలా వేసుకుంటే లోపల అయితే మనకు ఇది అంటుకోదండి. ఇలా పెట్టేసుకొని చక్లీలు తిప్పేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలా దీన్ని అయితే టైట్గా చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా అప్పుడప్పుడు బియ్యపిండి మినప్పిండితో కూడా చేసుకుంటే చూసారా, నేనైతే ఇన్నైతే అస్సలు విరిగిపోకుండా అంత బాగా వచ్చాయండి. ఇక్కడైతే ఆయిల్ అయితే చిన్న మంట మీద పెట్టేసాను కదా, ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటిగా వేసుకోవడమే అండి ఆలస్యం. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తున్నది, అంత టేస్టీగా ఉన్నాయి. చాలా గుల్లగా, ఆయిల్ అసలు పట్టుకోవండి, చాలా బాగుంటాయి. చూసారా, ఎప్పుడు బియ్య పిండి పప్పుల పిండితో కాకుండా ఇలా మినపప్పుతో కూడా చేసుకున్నారంటే టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ. అయితే చిన్న మంట మీద అయితే కాల్చుకోవాలండి. చూడండి, ఇలా చిన్న మంట మీద అయితే కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే మినపగుళ్ళతో చక్లీలండి. చక్లీలు అంటారు, మురుకులు అంటారు, జంతికలు అని కూడా అంటారండి కొన్ని సైడ్లు. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పేపర్ మీద అయితే వేసుకుంటే దాని మీద ఏమైనా ఆయిల్ ఇక్కడైతే ఫ్రై అవుతున్నాయండి. అయితే చాలా అంటే చాలా క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయండి. చూసారా, ఇది తీసేద్దాము. అంతే అండి, ఈజీగా ఇంట్లోనే చేసుకునే జంతికలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే మిగతావి కూడా ఇలానే చేసేసుకుందాము. చూసారా, నువ్వులు వేసుకున్నాము కదా, మొత్తం బయటకు అయితే ఇలా వచ్చేసాయి. కొన్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవడమే. చూడండి, మిగతావి కూడా ఇలానే చేసేసుకోవాలి. నేనైతే బయట అయితే అస్సలు కొననండి, ఇంట్లో చేసిన వంటలే అండి. ఇంట్లోవే పెట్టేస్తాను. పిల్లలకైనా పెద్దలైనా ఇంట్లోనే చేయాల్సిందే. బయట ఏం ఆయిల్ వాడతారో తెలియదు. మన ఆరోగ్యం అయితే చాలా మంచిగా చూసుకోవాలండి. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోనే ఆయిల్ లేకుండా మన ఇంటి వంట అయితే తినేస్తారండి. పిల్లలైనా పెద్దలైనా ఆరోగ్యంగా ఉంటారు. బయట ఏం ఆయిల్ వాడతారో తెలియదండి, పామ్ ఆయిల్ వాడతారో తెలియదు, ఎలా చేస్తారో కూడా తెలియదు కదా మనకైతే. కాబట్టి ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేయండి ఎవరైనా కానీ. బయట గోబీలు, నూడిల్స్లు అవి కూడా ఇప్పుడైతే చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది కాదండి బయట ఫుడ్ తినడము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మనం బయట తెచ్చుకునే వాటికంటే ఇంట్లో చేసుకున్నవే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకోవడం అండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ తీసుకోదండి. ఒక ½ an hourలో అయితే మనం వచ్చి చేసేసుకోవచ్చు అండి. టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఈ మురుకులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 1 నెల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు ఎప్పుడు అడిగినా అప్పుడు ఇచ్చేయచ్చు. తినేసి మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అంటారు. అంత టేస్టీగా ఉంటాయండి ఈ మినపప్పుతో చేసిన జంతికలు, మురుకులు, చక్లీలు. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉండే మురుకులండి. చూడండి సౌండ్ అయితే వస్తుంది, కరకరలాడే మురుకులు అయితే రెడీ అండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మురుకులు అయితే ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.